ఇక అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారు. కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీంతో ఆగ్రహానికి లోనైన అంగన్వాడీలు మరో అడుగు ముందుకు వేశారు. పత్తికొండలో 5, 6 వార్డు సచివాలయాలకు అంగన్వాడీ కార్యకర్తలు తాళం వేసి తమ నిరసనను తెలిపారు. తమకు కనీస జీతం ఇవ్వటం లేదని, తాము ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులతో తమ పని చేయించుకుంటోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేతకాని సీఎం జగన్ అంటూ సచివాలయ ఉద్యోగులను బయటకు పంపి తాళం వేశారు. సచివాలయ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. ఇక విజువల్స్ చూస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి ప్రజలకు సేవలు అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారు. కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. దీంతో ఆగ్రహానికి లోనైన అంగన్వాడీలు మరో అడుగు ముందుకు వేశారు. పత్తికొండలో 5, 6 వార్డులో సచివాలయాలకు అంగన్వాడీ కార్యకర్తలు తాళం వేసి తమ నిరసనను తెలిపారు. తమకు కనీస జీతం ఇవ్వటం లేదని, తాము ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులతో తమ పని చేయించుకుంటోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చేతకాని సీఎం జగన్ అంటూ సచివాలయ ఉద్యోగులను బయటకు పంపి తాళం వేశారు. సచివాలయ కార్యాలయాల ముందు ఆందోళన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ఖలీల్ కర్నూలు నుండి అందిస్తారు. ఖలీల్, చెప్పండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంగన్వాడీ ఆయాలు, అదేవిధంగా టీచర్లు గత 4 రోజుల కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. తమకు జీతం పెంచాలని చెప్పేసి జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయడంపై ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంగన్వాడీ ఏదైతే టీచర్లు ఆయాలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పత్తికొండలో ఏదైతే 5, 6 సచివాలయం తాళం వేసి అంగన్వాడీ వర్కర్లు వచ్చేసి అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టుగా సచివాలయ సిబ్బంది వెళ్ళి అక్కడికి వెళ్ళి అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేయగా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సచివాలయాలకు తాళం వేసి తమకు అంగన్వాడీ కేంద్రం వివాహ పనిచేస్తారని చెప్పి సచివాలయాలకు తాళం వేయడం జరిగింది. కనీసం జీతం వేయకుండా తాము చర్యలు చేస్తుంటే ఈ ప్రభుత్వం సచివాలయాలతో తమ పని చేయడం సమంజసం కాదని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో దుర్యోగం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మేమంతా కూడా జీతం కోసం పోరాడుతుంటే సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడికి వచ్చి అంగన్వాడీ కేంద్రాలు ఎలా పనిచేస్తారని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయానికి ఏదైతే 5, 6 సచివాలయాలకు తాళం చేసి నిరసన జరిగింది. మరోవైపు వచ్చేసి నందికొట్కూరులో కూడా ఏదైతే ఉందో మంత్రి విష్ణుకుమార్ దర్శనం చేసి అక్కడ అంగన్వాడీ కేంద్ర అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా రోడ్డు పైన కేజీ గుంటూరు గుంటూరు సంబంధించిన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం జరిగింది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అంగన్వాడీ వర్కర్స్ అదేవిధంగా వచ్చేసి ఆయాలు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ ఖలీల్.